value. Okay, now we want to pass this string to the next activity. ఓకేనా, ఈ స్ట్రింగ్ వేరియబుల్ అనేది మనం నెక్స్ట్ యాక్టివిటీకి పాస్ చేయాలనుకుంటున్నాం. బిఫోర్ దిస్ లెట్ మీ ఆస్క్ యూ సంథింగ్. ఇప్పుడు నువ్వు యూకేలో ఉన్నావు, ఓకేనా, అండ్ యువర్ పేరెంట్స్ ఆర్ హియర్ ఇన్ తెలంగాణ. సో ఇఫ్ యూ వాంట్ టు సెండ్ సంథింగ్ ఫ్రమ్ దేర్ టు హియర్, ఒక పార్సల్ నువ్వు పంపించాలనుకున్నావు అనుకో, ఆ పార్సల్ని నువ్వు యూనిక్గా ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? ప్రతి పార్సల్ సారీ నేమ్ అడ్రస్ అవన్నీ పెట్టి పంపిస్తావు. బట్ ఇప్పుడు మీ పేరెంట్స్ ఆ పార్సల్ ఎక్కడి వరకు వచ్చింది అని చూడాలనుకున్నారు అనుకో, వాట్ విల్ దే యూస్? ట్రాకింగ్ ఐడి విల్ బి దేర్. అంటే ప్రతి ఒక్క పార్సల్ కి ఒక యూనిక్ ఐడి అనేది ఉంటది. ఇట్ మైట్ బి ఐడి ఆర్ ఇట్ మైట్ బి కీ అనొచ్చు, దాన్ని ఐడి అనొచ్చు కదా. సో అట్లనే ఇక్కడ నుంచి ఒక స్ట్రింగ్ అనేది ఇంకొక యాక్టివిటీకి ఆర్ ఇంకొక స్క్రీన్కి వెళ్ళేటప్పుడు వీ నీడ్ టు అటాచ్ ఇట్ విత్ ద స్ట్రింగ్, అటాచ్ ఇట్ విత్ ద కీ. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా చూడు, ఇక్కడ కింద ఇంత ముందు వి ఇంప్లిమెంటెడ్ ఇంటెంట్ కదా. సో ఐఎమ్ జస్ట్ కాపీయింగ్ దోస్ 2 lines అండ్ పేస్టింగ్ ఇట్ హియర్. ఓకే, ఈ రెండింటి లైన్స్ మధ్యలో ఒక స్పేస్ తయారు చేస్తాను నేను. తయారు చేసి ఏమంటా అంటే ఇంటెంట్ డాట్ పుట్ ఎక్స్ట్రా. ఏమంటా? పుట్ ఎక్స్ట్రా. ఓకేనా, పుట్ ఎక్స్ట్రా అంట అని. ఐ విల్ పాస్ ఎ కీ, ఐ విల్ మెన్షన్ ఎ కీ. కీ ఏం పెడతా అంటే ఏదో ఒకటి, సంథింగ్, ఎనీథింగ్, మేబీ రాజేషే పెడతాను నేను కీ అని. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ దట్ ఐ వాంట్ టు సెండ్? ఎడిట్ టెక్స్ట్ లో ఉన్నది. ఎడిట్ టెక్స్ట్ లో ఉన్న దేంట్లో స్టోర్ అయింది? వచ్చి ఎంటర్డ్ వాల్యూ స్టోర్ అయింది కదా. సో ఐ విల్ డైరెక్ట్లీ మెన్షన్ ఎంటర్డ్ వాల్యూ హియర్. ఓకేనా, అంటే ఇంటెంట్ యూస్ చేసి మనము నెక్స్ట్ యాక్టివిటీని ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేసేటప్పుడు వాట్ వీఆర్ డూయింగ్ ఈస్ వీఆర్ అటాచింగ్ ద డేటా టు ద ఇంటెంట్ ఇట్ సెల్ఫ్. Getting me? So we are attaching the data to the intent only and we are calling the intent directly. Okay. Clear? ఏమన్నా కన్ఫ్యూజన్ లేదు. సో ఇక్కడ నుంచి మనం ఇంటెంట్ వాల్యూ పంపించినాం విత్ కీ, రైట్? కీ ఏంటిది? రాజేష్. అండ్ నౌ వి విల్ గో టు హోమ్ యాక్టివిటీ. హోమ్ యాక్టివిటీలో ఏం చేయాలి? ఆ వచ్చిన వాల్యూని ఈ టెక్స్ట్ వ్యూకి సెట్ చేయాలి, అంతేనా? సో ఫస్ట్ వీ నీడ్ టు గెట్ ద డేటా గెట్ చేయాలంటే వేర్ సమ్ వేరియబుల్ నేమ్ ఇన్కమింగ్ డేటా అంట నేను. ఓకేనా, ఈక్వల్ టు గెట్ ఇంటెంట్ డాట్ get string extra. Okay, and in this we need to pass the key. Okay, ఇది స్టాండర్డ్ కోడ్. ఓకేనా, డోంట్ అంత టెన్షన్ ఫీల్ చేయకు, దాన్ని గుర్తుంచుకోవాలని అవసరం లేదు. జస్ట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దట్ ఈస్ ఎనఫ్. సో ఇంటెంట్ డాట్ గెట్ ఎక్స్ట్రా అంటే ఇక్కడ మెయిన్ యాక్టివిటీలో we passed the data using this key, right? Now in the home activity we can get the data using this key. Okay. ఆ డేటా వచ్చి దేనికి అసైన్ అవుతుంది? ఇన్కమింగ్ డేటాకి అసైన్ అవుతుంది. ఇప్పుడు మనం టెక్స్ట్ వ్యూకి ఏం అసైన్ చేయాలి? వాట్ ఈస్ ద ఐడియా ఆఫ్ ద టెక్స్ట్ వ్యూ? నౌ ఐ వాంట్ టు assign that value to this text view. Tell me what should I do? Text view title andam. So idea of the text view is title. So now I want to assign that value to the text view. Tell me what should I do?
టెక్స్ట్ వీక్ ఇవ్వాలా? యా టెక్స్ట్ వ్యూకి ఇవ్వాలి వాల్యూ, వచ్చిన వాల్యూ. సో బైండింగ్ డాట్ బైండింగ్ డాట్ టెక్స్ట్ వ్యూ ఐడి టెక్స్ట్ వ్యూ ఐడి డాట్ టెక్స్ట్ డాట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు ఈక్వల్స్ టు ఇది రాజేష్ లేదా రాజేష్. లేదు, ఇది ఇవ్వాలా ఇన్కమింగ్ డేటా అది? యా ఇన్కమింగ్ డేటా ఇవ్వాలి. Yeah. సో ఎందుకంటే వచ్చిన వాల్యూ అనేది ఇన్కమింగ్ డేటాలోనే స్టోర్ అవుతుంది. Mm. సో ఇన్కమింగ్ డేటా Dot దీనికి అసైన్ చేస్తే ఆటోమేటిక్గా డేటా అనేది సెట్ అవుతుంది. అర్థమైంది? ఏం అర్థమైంది? దాన్ని అసైన్ చేయడం. వావ్ సూపర్. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దాం, దీన్ని హోమ్ యాక్టివిటీకి వీఆర్ రన్నింగ్ ద కోడ్, లెట్స్ సీ. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో ఏదైనా ఎంటర్ చేస్తే అది నెక్స్ట్ యాక్టివిటీలో చూపించాలి కదా. టెల్ మీ వాట్ టు ఎంటర్. some value. ఏం వాల్యూ ఎంటర్ చేయాలి? 40 or 50. ఓకే 45. ఓకేనా? గో టు నెక్స్ట్. వచ్చిందా? రైట్.